అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమిటని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. తర్వాత అంగళ్ళు మార్కెట్, తర్వాత ములకల్చీరు మార్కెట్ ఏం రేట్లు వెళ్ళినాయి, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేశాను. ఇంకా అంగళ్ళు అయితే నేను చెప్పినప్పుడు రూ. 7.40 వరకు ఉండింది కదా, తర్వాత రూ. 800 వరకు మార్కెట్ ఇది జరిగింది. ఏది అంగళ్ళు మార్కెట్ వచ్చేసి స్టార్టింగ్లో రూ. 7.40, తర్వాత ఖచ్చితంగా 800 పోతున్నారు. 800 వరకు నిన్నైతే అంగళ్ళు మార్కెట్ అయితే జరిగింది. నిన్నైతే రూ. 800 వరకు. ఈవెన్ ములకల్చీరు వచ్చేసి రూ. 6.70 వరకు జరిగినట్టయితే సమాచారం. అంటే నేను చూసినంత వరకు. తర్వాత 700కి వెళ్ళింది అనేది అయితే ఐడియా లేదు. ఇది నిన్న అంగళ్ళు అలాగే ములకల్చీరు మార్కెట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి నిన్న వర్షం అయితే మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ అయితే కుమ్మేసింది. వర్షం మాత్రం భారీగా పడింది. 4 గంటల నుంచి ఏమో స్టార్ట్ అయింది. 4, 5, 6, 7, 8 వరకు వర్షం పడుతూనే ఉంది మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో. ఈవెన్ అంగల్లో కూడా వర్షం అయితే కొంచెం అయితే భారీగా అయితే పడినట్టు సమాచారం. ఇది వర్షంకి సంబంధించి అప్డేట్ వచ్చేసి. ఇంకా అలాగే ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో దిగుమతి నెలతో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది. ఆ పక్క రెండు యాక్షన్లో సేమ్ టు సేమ్ నెట్లో వచ్చినా కూడా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో అయితే కొంచెం దిగుమతి అయితే స్వల్పంగా తగ్గింది. ఓవరాల్గా నెట్తో పోల్చుకుంటే ఒక 5% మేర ప్రస్తుతానికి దిగుమతి తగ్గింది. మామూలుగా ఈ తర్వాత కూడా స్టాక్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా ఈ తర్వాత ఏమైనా వస్తే సమం అయిపోతుంది, అంటే నెట్లాగే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా మదనపల్లికి సంబంధించి స్టాక్ ఇన్ఫర్మేషన్. నిన్న కూడా 4.40, 4.50 కొన్ని మండీలు 4.60 వరకు కూడా నిన్న మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది, అంటే టాప్ రేట్లో. ఇంకా ఈరోజు కూడా అదే రేట్లే ఉండొచ్చా లేదా అంతకుమించి మార్కెట్ జరిగే ఛాన్స్ ఉంటుందనేది చూడాలా. చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి స్టాక్ ఒక్కొక్కసారి ఈ తర్వాత కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. దిగుమతి పెరిగినా మహా అంటే మీకు సేమ్ టు సేమ్ నెట్లాగే ఉంటుంది, లేదా ఒక 5% తక్కువగానే స్టాక్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఎవరికైనా తక్షణ కానీ అలాగే లోలో కానీ మీరు బుక్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.